ఈ ఉగాది ఎలాగ వచ్చిందంటే పూర్వకాలంలో బ్రహ్మదేవుడు చిత్రాలన్నీ రాస్తారు కదా. అయితే చిత్రాలు రాస్తూ అలసిపోతాడు. కొద్దిగా అలసిపోయి పడుకొని ఉంటాడు. అయితే ఆ యొక్క చిత్రాలు దొంగలించడానికి స్వాముకుడు అనే రాక్షసుడు మహాబలశాలి. దాన్ని దొంగలను ట్రై చేస్తుంటాడు. అలా చూస్తూ ఆయనకు దొరకదు. అయితే కొంతకాలానికి ఈయన పడుకునే సమయంలోనే ఆ యొక్క స్వాముకుడు అనే రాక్షసుడు వచ్చి ఆ యొక్క గ్రంథాన్ని దోసుకుని దొంగతనం చేస్తారు. అది దోసుకొని ఎక్కడ తీసుకెళ్తారు? సముద్ర గర్భం దాచిపెడతారు స్వాముకుడు. ఇక బ్రహ్మదేవుడు అంటే ఇంకా గ్రంథాలు నా దగ్గర లేవు కదా, ఇంకెలాగ సృష్టి ఎలా నడిపిస్తాననేసి బాధపడుతూ ఉంటాడు. అలాగని శివుడి దగ్గరికి వెళ్తాడు. ఆయన తెలిసి అందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, అడుగుతారు ఇలా జరిగింది ఏం చేయాలంటే, సరే దీనికని మేమైతే నా వల్ల కాదు, ఆయన శ్రీ మహావిష్ణువు దానికి సొల్యూషన్ చెప్తాడు ఆయన. అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి ఈయన వెళ్తాడు. బ్రహ్మదేవుడు వెళ్తాడు. వెళ్ళినాక ఆయన చెప్తాడు, సరేలే నువ్వు బాధపడకు, ఆ గ్రంథం నీకు తీసుకొచ్చే బాధ్యత నాది అనేసి చెప్తే బ్రహ్మదేవుడికి మాట ఇస్తాడు. అప్పుడు కొద్ది రోజులు అయిన తర్వాత ఈ శ్రీ మహావిష్ణువు కనుక్కుంటాడు ఎక్కడున్నాడు ఆ స్వాముడు అనేది. ఆ స్వాముడు సముద్ర గర్భంలో ఉంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎక్కి అంటే అవతారం రాల్చి ఆ యొక్క గ్రంథాన్ని తీసుకొని వచ్చి బ్రహ్మదేవుడికి ఇస్తాడు. అదే రోజు చైత్ర మాసము పాడ్యం రోజు అవుతుంది. దాన్ని అప్పుడు బ్రహ్మదేవుడు అంటే ఇది ఎక్కడి నుంచి యుగం స్టార్ట్ అవుతుంది కనుక అప్పటి నుంచి మనం యుగాంతిగా అంటాము. రాను రాను క్రమంలోనే ఉగాది కింద వచ్చేసింది. ఈ ఉగాదికి ఇంకొక పేరు అంటే దీనికి ఒక సంవత్సరం వచ్చింది. ఇప్పుడు పెద్దలు చెప్పారు విశ్వాస నామ సంవత్సరం చెప్పారు. అది కూడా ఉందండి. అదేంటంటే అది పూర్వకాలంలోన నారద మహాముని అంటే అందదేవుడికి వెళ్తాడు. వెళ్ళి ఆయనకి పోతున్న విధంగా నమస్కారం చేస్తూ ఉంటాడు. మీరందరూ కూడా నాకంటే చిన్నవాళ్ళు పెద్ద కొద్దిగా ఈర్ష్యభావం ఉంటుంది ఆయన నారద ముని. చివరికి మా శ్రీ మహావిష్ణువు వెళ్తాడు. ఆయన చెప్తాడు, నీవు అందరిని కూడాను ఏదైనా శాపాలు చేస్తుంటావు, మళ్ళీ పరిహారం చేపిస్తుంటావు కదా, నీ మాయలు నా దగ్గర చల్లవనేసి నారద మహాముని కొంచెం గర్వంతో మాట్లాడుతుంది. సరే నారద మహాముని ఇక అందరి దగ్గర నా ఆటలు చెల్లుతానే కదా, నీ దగ్గర చెల్లట్లేదు కదా, సరేలే భూలోకంలోనే ఒక అడవుతుంది, ఒక సరస్సు చూపిస్తారు. సరస్సు చెరువు చూపిస్తారు. పోయి అందులోకి వెళ్ళి స్నానం చేసుకుంటా అని చెప్తాడు. అంతే ఒక మాట చెప్తాడు. ఈ నారద మహాముని అంటే తెలియక పోయి స్నానం చేసి వస్తాడు. స్నానం చేసిన లోపే ఆయన అవతారం మారిపోతాడు, స్త్రీ రూపం దాల్చుతాడు. ఎవరు? నారద మహాముని. తర్వాత ఆయన నాగన్ని మొత్తం మర్చిపోతాడు, గతం మొత్తం మర్చిపోతే ఇంకా ఆ స్త్రీ రూపం దాల్చిన నారద మహాముని అలా భూలోకం ఉండిపోతాడు. మామూలు స్త్రీగా ఉండిపోతాడు. ఆ స్త్రీ కొంచెం అందంగా ఉంటుంది. ఉంటే దాన్ని ఆమెని ఒక మహారాజు చూస్తారండి అడవిలో. అంటే అడవి వెళ్తూ రాజు చూస్తారు. ఆమె ఎలాగోలాగా లొంగ తీసుకొని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకుని 60 మందిని పిల్లలు మగ పిల్లలను కంటాడు. వాళ్ళు 60 మందిని చాలా బాగా చూసుకుంటారు. చూసుకుని కొద్ది రోజుల్లోన పక్క రాజ్యంలో ఉన్న రాజు వీళ్ళపైన దండెత్తారు, యుద్ధానికి వస్తారు. ఈ యుద్ధానికి వచ్చే సమయంలోన ఈ 60 మంది పిల్లలు కూడాను చనిపోతారు, మగపిల్లలు. ఒక్క అది శ్రీరంగ నారద మహాముని ఆ రాజు కూడా చనిపోతారు. ఈ ఒక్కదే ఉంటుంది. ఈ ఉండేటప్పుడేమి ఈమె నారద మహాముని అంటే ఈ లేడీస్ ఉన్న ఆమె అందరూ భగవంతుడు కోరుతుంది, నాకేంటి పరిస్థితి, నేను 60 మంది పిల్లలు కన్నాను, ఇంతవరకు ఎవరు కనలేదు, ఏంటి నా పరిస్థితి అడుగుతుంది. అడిగితే వీళ్ళు చెప్తారు, నీది ఏదో దేవుని ప్రభావం వల్లే జరిగింది, మా వల్లైతే కాదు అంటే అప్పుడు విష్ణుమూర్తి పోయి అడుగుతుంది. అంటే స్వామి నా పరిస్థితి ఏంటి, ఇలాగైంది, నేను అల్లారం వద్దుని పెంచుకుని 60 మంది పిల్లలు కన్నాను, ప్రపంచంలో ఎవరు కనలేదు కదా, ఇక నా పరిస్థితి ఏంటని అడుగుతుంది. అప్పుడు